తెలుగువారి ఆత్మీయ వారధి. ఆత్మీయులందరికీ మీ రేడియో సఖి జయ నమస్కారం. జయభేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టోరీ ఆత్మీయులందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. మరి నేను జయ హాంకాంగ్ నుంచి కార్యక్రమాన్ని చేస్తున్నాను కాబట్టి హాంకాంగ్ లో ఇప్పుడు సమయం సాయంత్రం అంటే రాత్రి 8:02 అయింది. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే టెంపరేచర్ 15.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలిలో తమ 52% ఉంది. మరి హాంకాంగ్ లో ఉన్న ఆత్మీయులు వింటున్నట్టయితే, అలాగే ప్రపంచవ్యాప్తంగా వింటున్న ఆత్మీయులకి ఈ రోజు వెదర్ ఎందుకు చెప్పాను అంటే, మీరు ఎప్పుడన్నా హాంకాంగ్ వచ్చినప్పుడు అంటే సుమారుగా ఇదే టైంలో మీరు ఎప్పుడన్నా హాంకాంగ్ వచ్చారనుకోండి, మీకు తెలియాలి కదా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అనేది. అఫ్ కోర్స్ గూగుల్ తల్లి మీకు హెల్ప్ చేస్తుంది. అయినా కానీ ఇక్కడ వాతావరణం ఇలా ఉంది. కాగా ఫోర్కాస్ట్ ఎలా ఉంది అంటే రెడ్ ఫైర్ డేంజర్ వార్నింగ్ ఉంది అండ్ చాలా కోల్డ్ వెదర్ వార్నింగ్ ఉందన్నమాట. అంటే మాకు మీలాగా మంచు పడదు అనుకోండి, కానీ బాగా చల్లగా ఉంటుంది. చల్లగాలు ఇస్తాయన్నమాట. చలిగాలికి బీసుకుపోవాల్సిందే అక్కడ. అలా ఉంటుంది వాతావరణం. ముఖ్యంగా ఈ రోజుల్లో అంటే చైనీస్ న్యూ ఇయర్ ఇప్పుడు 29, రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 రోజులు చైనీస్ న్యూ ఇయర్ అనమాట. ఆ సందర్భంగా వాళ్ళకి శుభసూచకంగా వాళ్ళు నమ్మేది ఏంటి అంటే, ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ లో బాగా చల్లగా ఉండి బాగా చలిగా ఉండి చిరుజల్లు వర్షం పడితే గనక ఆ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది అని. ఓకే, మరైతే ఈ సంవత్సరం చైనీస్ న్యూ ఇయర్ కి ఏ జంతువు ముఖ్యమో అది మీరు చెప్పుకోవాలి. సరే, ముందుగా అయితే టోరీ ఆత్మీయులందరూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నవారు, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వక పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి మీ బంధుమిత్రులకి మీరే పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయచ్చు. అలాగే వాళ్ళకి ప్రమోషన్ వచ్చినా, కొత్త ఇల్లు కొనుక్కున్నా, కొత్త బండి కొనుక్కున్నా, ఇంట్లో లిఫ్ట్ పెట్టుకున్నా మీరు ఎంచక్కా కాల్ చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు, శుభాభినందనలు చెప్పొచ్చు. మా యుఎస్ నంబర్స్ మీ అందరికీ తెలుసు, యూకే నంబర్స్ తెలుసు, ఆస్ట్రేలియా నంబర్ తెలుసు, భారతదేశ నంబర్ తెలుసు. అయినా కానీ మరొకసారి చెప్పేస్తాం, అది మా ధర్మం కాబట్టి. యుఎస్ అయితే 703-659-2199, యూకే 0203287867, ఆస్ట్రేలియా 0280068674, భారతదేశం నుంచి అయితే 77-99-19-88-89. మరి ఏ దేశం నుంచి అయినా మీరు స్కైప్ చేయొచ్చు, tory.live1, అలాగే ఫేస్బుక్ లో ఆర్జేజేయ పేజ్ ఉంది, లేదా ఇన్స్టాలో ఆర్జేజేయ హ్యాండిల్ ఉంది. అక్కడ నేనేం పోస్ట్ చేయలేదు ఈరోజు, ఎందుకంటే ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ మంగళవారం నాడు ఈ సమయానికి చేయటం. ఇంతకు ముందు శనివారాలు చేసేదాన్ని, ఇప్పుడు ట్యూస్డేస్ మంగళవారం వచ్చేస్తుంది అనమాట. ఇది మొట్టమొదటి కార్యక్రమం, అంచేత ఇంకా ఏం పోస్ట్ చేయలేదు నేను. బట్ మీరు నాకు అక్కడి నుంచి పింగ్ చేయొచ్చు అండ్ మనం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే జీమెయిల్ చేయొచ్చు, torylive@gmail.com కి, లేదా rjj18@gmail.com కి మీరు జీమెయిల్ చేయొచ్చు. సరే, ముందుగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన టోరీ ఆత్మీయులకి చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే మీ అందరికీ కూడా హ్యాపీ లూనా న్యూ ఇయర్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ లూనా న్యూ ఇయర్. అలాగే కాంగే ఫ్యాట్ చాయ్ అని చెప్పండి. అండ్ ఈ చక్కని పాట మనం చైనీస్ న్యూ ఇయర్ కి ప్రతి సంవత్సరం జైభేరిలో అలాగే హలో హాంకాంగ్ లో వింటూ వచ్చాం కదా, అదే పాట మీకు ఇప్పుడు వినిపిస్తాను. చైనీస్ న్యూ ఇయర్ పాట మీ అందరూ విని ఆనందించండి. మళ్ళీ ఈ పాట అయిన తర్వాత కలిసి మళ్ళీ మాట్లాడదాం. వింటూనే ఉండండి జయభేరి. మీ జయతో ప్రతి మంగళవారం ఇదే సమయానికి అంటే భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 గంట సేపు హాంకాంగ్ విషయాలు, మరికొన్ని విషయాలు చెప్పి మీకు ఓ మాదిరిగా మీతోటి మీ సఖి ఉంటుంది. మీకు నచ్చిన పాటలు వినిపించే ప్రయత్నం చేస్తాను. వింటూనే ఉండండి జయభేరి. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు?
అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్నా. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగా. గరుడవేగా. తెలుగువారి ఆత్మీయ వారధి. అదండి, గోమ్షి అంటే బెస్ట్ విషెస్ అన్నమాట. చైనీస్ న్యూ ఇయర్ కి బెస్ట్ విషెస్. మీ అందరికి కూడా ఈ ఇయర్ లూనా న్యూ ఇయర్ మీకు కూడా ఎన్నో శుభాలను తేవాలని హాంకాంగ్ వారందరి తరఫు నుంచి నేను మీ అందరికి అందజేసే చైనీస్ న్యూ ఇయర్ విషెస్ అన్నమాట. మరి మీ దేశాల్లో కూడా చైనా టౌన్ అంటే చైనీస్ ఎక్కువ ఉన్న చోట చైనా టౌన్కి వెళ్తే మీకు కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా వాళ్ళు అన్ని ఎర్ర పేపర్లతోటి లేదా గోల్డెన్ కలర్, ఎల్లో కలర్ పేపర్స్ తోటి డెకరేషన్స్ చేస్తారు ఇంటి బయట. అలాగే స్ట్రీట్స్ అన్ని కూడా ల్యాంటర్న్స్ పెట్టేసి అందంగా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు హాంకాంగ్ కూడా అలాగే ఉందన్నమాట. ఎంతో ముస్తాబైంది ఈ చైనీస్ న్యూ ఇయర్ కి. అండ్ ఈ టైంలో ఎలా అంటే చైనీస్ న్యూ ఇయర్ 3 రోజుల పండుగ చేత వారి కుటుంబ సభ్యులందరూ దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే ఆ కుటుంబం మొత్తం కలుస్తారనమాట. వాళ్ళందరూ ఇది ఒక ఫ్యామిలీ రీయూనియన్ లాంటి పండుగ. వాళ్ళందరికీ చాలా చక్కగా జరుపుకుంటారు. బంధుమిత్రులతో కలుస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు, ఎర్ర బట్టలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాగే గోల్డెన్ కలర్ లేదా ఎల్లో కలర్ లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. అండ్ లైసీ ప్యాకెట్లు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ముఖ్యంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వడం అది ఒక ట్రెడిషన్. ఆ లైసీ ప్యాకెట్ అంటే ఆ ఎర్ర ప్యాకెట్ లో కొత్త నోట్లు, మళ్ళీ పాత నోట్లు కాదండి, కొత్త నోట్లు అందులో పెట్టి అందరికి ఇస్తూ ఉంటారు. అలాగే యజమానులు వారి పని వాళ్ళకి, వారి స్టాఫ్ కి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. మీకు తెలుసా, దాదాపు 1 నెల 2 నెలల ముందు నుంచే హాంకాంగ్ లో బ్యాంకులు బయట పావుల్లాగా బారులు తీరిన లైన్లు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటిది అని కొత్తలో మేము వచ్చినప్పుడు అర్థమయ్యేది కాదు. ఏంటిది అంటే వాళ్ళు ఈ లైసీల్లో పెట్టడానికి కొత్త కరెన్సీ నోట్ల కోసం బ్యాంకులు బయట అంత క్యూ జమ అయ్యేదన్నమాట. వాళ్ళందరూ ఈ కొత్త నోట్లు తీసుకుని ఎర్ర ప్యాకెట్లు లేదా గోల్డెన్ కలర్ ప్యాకెట్స్, ఇప్పుడైతే బోల్డెన్ రంగులు వస్తున్నాయి అనుకోండి, బట్ యూజువల్లీ వాళ్ళకి ఎరుపు అంటే శుభ సూచకం అని చేత ఎరుపు, గోల్డెన్ కలర్ ఈ 2 ఎక్కువ వాడతారు. మీ అందరికీ తెలిసిందే అది. అలాగే లైసీ ప్యాకెట్లు ఇస్తారనమాట. సో పిల్లలు ఏం చేస్తారు తెలుసా, అంతా అయిపోయాక మనం దివాళీ పండుగలప్పుడు ఎన్ని టపాకాయలు కాల్చాము, ఎన్ని స్వీట్లు వచ్చాయని మనం ఎలా లెక్క పెట్టుకుంటుంటాం, అలాగే ఇక్కడ కూడా పిల్లలందరూ ఆ లైసీ ప్యాకెట్లు లెక్క పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఎనీవేస్, మీకు చక్కని పాట వినిపిస్తాను. ఆ తర్వాత ఒక అంశం గురించి చర్చించాలి. ముఖ్య అంశం ఇది, తర్వాత చర్చిద్దాం. ముందు ఓ చక్కని పాట మీ అందరి కోసం. ఈ పాట విని ఆనందించండి. మళ్ళీ కలిసి మాట్లాడదాం. అంతవరకు వింటున్నానండి. జై బిహారీ. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియచేద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం, మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి శనివారం సాయంత్రం ఇండియన్ స్టాండర్డ్ టైం 4:30 నుంచి 5:30 వరకు, మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు తప్పక వినండి. జై హింద్.
తెలుగువారి ఆత్మీయ వారధి. జై హింద్ ప్రోగ్రామ్ లో టైం మారింది. అది బుధవారం, రేపటి రోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు వస్తుంది. పాత టైమే వచ్చింది, మళ్ళీ అది కరెక్ట్ చేసి తర్వాత వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అన్ని ఉంటాయి అంటారు కదా, పువ్వు రబ్బర్ అనుకోండి. రబ్బర్ తీసుకెళ్ళి రబ్బర్ ఉండాలి అనేది మనందరికీ తెలిసిందే. పెన్సిల్ ఉంటే రబ్బర్ ఉంటుంది, రబ్బర్ ఉంటే పెన్సిల్ ఉంటుంది కదా. అయితే ఈ పెన్సిల్ రబ్బర్ ఎందుకు తీసుకొచ్చాను అంటారా? సరే, చాలా సార్లు మనం పిల్లలు అక్షరాలు అవి నేర్చుకునేటప్పుడు మనం చూస్తాం, పెద్ద పెన్సిల్ కావాలి అని అంటారు. వాళ్ళకి ఎప్పుడు కొత్త పెన్సిల్, పెద్ద పెన్సిలే కావాలి, అది చక్కగా చెక్ ఉండాలి, దాంతో రాయటం మొదలెడతారు. అయితే వాళ్ళకి తప్పు అయినప్పుడు దాన్ని తుడపటానికి ఏం చేయాలి? వాళ్ళు రబ్బర్ కావాలి. వాళ్ళు రబ్బర్ తోటి, అది కొత్త రబ్బర్ తోనే మొదలు పెడతారు. ఆ కొత్త రబ్బర్ తో మొదలు పెట్టినప్పుడు ఒక సైడ్ నుంచి తుడపటం మొదలెడతారు. మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ఒక సైడ్ ఏమో అరిగిపోతుంది, అప్పుడు గబుక్కున దాన్ని అవతల సైడ్ తుడపటం మొదలెడతారు. అంటే వాళ్ళకి ఎలా అంటే ఆ రబ్బర్ అరిగిపోకుండా దాన్ని బదిలంగా కాపాడుకోవాలి అని చూసుకోవడం వాళ్ళ ప్రయత్నం అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసుకున్న తప్పులు కూడా వాళ్ళు సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా. అయితే మనం ఎలా తప్పులు చేస్తామో అలాగే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నము చేస్తాము. కానీ మనం సరిదిద్దుకోవడంలో ఆ పెన్సిల్కి తనకి తానే తుడుపుకోలేదు కదా. ఆ ఇరేజర్ ఉండాలి, ఆ రబ్బర్ ఉండాలి, అదే తుడపాలి కదా. అలాగే మన జీవితంలో కూడా మనతో పాటు ఆ ఇరేజర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పుకోగలరా మీరు? ఇదొకటి. తర్వాత ఈ సంవత్సరం చైనీస్ న్యూ ఇయర్ లో ఏ జంతువు తో కూడిన న్యూ ఇయర్ వాళ్ళది? ఆ జంతువు ఏం పేరు చెప్పాలి, మీరు చెప్పగలిగితే కాల్ చేసి చెప్పండి. అలాగే పెన్సిల్, రబ్బర్, మనం చేసే తప్పుల్ని తుడిపే ఆ ఇరేజర్ ఎవరు మన జీవితంలో, వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. సరేనా? ఈ లోపల ఇంకో చక్కని పాట వినిపిస్తాను, వింటూ ఆనందించండి. అలాగే ఆలోచించండి, మన జీవితంలో ఉన్న ఇరేజర్ ఎవరు, అండ్ చైనీస్ న్యూ ఇయర్ లో ఈ సంవత్సరం ఉన్న జంతువు పేరేంటి చెప్పుకోవాలి. ఈ పాట వింటూ ఆలోచించండి, ఆనందించండి. సరేనా? మళ్ళీ కలుద్దాం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల టెన్షన్స్ తో వరీ అవుతున్నారా? మరి దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆ సొల్యూషన్ నా దగ్గర ఉంది. అది జోరుగా హుషారుగా. ఇంతకీ ఎవరితో అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు, మీ మెదడుకి పదును పెట్టి ఆలోచింపజేసే పొడుపు కథలతో అలా మీరు రిలాక్స్ అవ్వడానికి వచ్చేస్తున్నాను జోరుగా హుషారుగా అంటూ విత్ మీ ఆజాకి ఓన్లీ ఆన్ టోరీ తెలుగు వారి ఆత్మీయ వారిది ఎవ్రీ మండే టు థర్స్డే 6:30 to 8:30. తెలుగువారి ఆత్మీయ వారధి. అదండి, చక్కని పాట ఆత్మగౌరవం సినిమా నుంచి. మరి ఈ సంవత్సరం చైనీస్ న్యూ ఇయర్ కి, లూనా న్యూ ఇయర్ కి ఏ జంతువు ప్రాముఖ్యత పొందుతుంది అంటే, ఈ ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక జంతువు ముఖ్యమైనది అనమాట. దాన్ని వాళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారు. ఎక్కడ చూసినా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కార్లలో, వాళ్ళ బ్యాగులకి, వాళ్ళ బ్రేస్లెట్స్ కి ఆ జంతువు ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎంతో అపురూపంగా ఆ జంతువుని ఆరాధిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. అది ఏమిటిది అనేది అడుగుతూ ఉన్నాను. కిందటి సంవత్సరం ఏమో డ్రాగన్ ఉండిందనమాట. ఇంకా మీరు నమ్మరు, డ్రాగన్ సంవత్సరంలో పుట్టిన పిల్లలు వాళ్ళు చాలా బాగా వాళ్ళ జీవితంలో రాణిస్తారు అని చెప్పి
హడావిడిగా ఆ డ్రాగన్ పీరియడ్ లోనే పిల్లల్ని కనాలి అన్న వాళ్ళు, సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళు కోకొల్లలు అనమాట, చైనా అంతటా కూడా, అలాగే హాంకాంగ్ లో కూడా. సిమిలర్లీ ఇంకా మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా చైనీస్ వాళ్ళు అది నమ్ముతారు కాబట్టి. సరే, వచ్చే సంవత్సరం ఏమో గుర్రం, ఆ పై సంవత్సరం మేక, ఆ పై సంవత్సరం కోతి, మరి ఆ పై సంవత్సరం రూస్టర్ పుంజు, ఆ పై సంవత్సరం కుక్క, ఆ పై సంవత్సరం పంది, ఆ పై సంవత్సరం ఎలుక, ఆ తర్వాత ఎద్దు, ఆ తర్వాత పులి, ఆ తర్వాత కుందేలు. మరి ఈ సంవత్సరం ఏంటిది చెప్పుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఎవరన్నా చెప్తారేమో అని వెయిట్ చూస్తాను, లేదా అంటే తర్వాత నేనే చెప్పేస్తాను అనుకోండి, అది మీకు తెలిసిందే కదా. సరే, తర్వాత ఈ పెన్సిల్ రబ్బర్ సంగతికి వస్తే, పెన్సిల్ ఏమో అయ్యో నేను తప్పు చేశానే అని అనుకుంటుంది, కానీ ఇరేజర్ ఆ తప్పుని తుడిపేసేసి సారీ నేను తుడిపేశాను అని ఇరేజర్ అంటుంది. అయితే ఇలా వీళ్ళిద్దరి అనుబంధంలో తప్పులు సరిదిద్దుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ పెన్సిల్ ఎవరు, ఆ ఇరేజర్ ఎవరు, అది మీరు చెప్పుకోవాల్సిమా. మరి ఇంకో పాట వినిపిస్తాను, ఈ పాట విని ఆనందిస్తూ ఆ పెన్సిల్ రబ్బర్ కథ ఏంటో మీరే చెప్పాలి. వింటూనే ఉండండి జయభేరి, మీ రేడియోస్కి జయతో మీ టోరీలో ప్రతి మంగళవారం ఇదే సమయానికి. ఈ పాట మీకోసం. మనోనిశ్చలం ప్రతి మంగళవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అండి, జయభేరి కార్యక్రమానికి పునః స్వాగతం. చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా ఆత్మీయులు, ఎప్పటి నుంచో టోరీలో పరిచయం అయిన ఆత్మీయులు, వారితో మాట్లాడుతూ ఉన్నాను. శుభోదయం పద్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను జై గారు, జయభేరి కార్యక్రమానికి స్వాగతం. మీకు తెలిసి ఇది ఎప్పటి నుంచి అంటే, నేను మీ గొంతు విన్నది ఎప్పుడో తెలుసా, 2000. మీ గొంతు విన్నది ఎప్పుడంటే మేము ఎప్పుడు అండి, హలో మీట్లోకి వెళ్ళానా అండి? లేదు, మీది కొంచెం, మీదో నాదో కొంచెం బ్రేక్ వస్తుంది. చెప్పండి ఇప్పుడు చెప్పండి. మీ గొంతు అలా జైపేరి గొంతు లాగా అట్లా ఉండిపోతుంది అంటున్నాను. బాగా మేము సియాటల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వస్తుంటాం. 2013 12 అనుకుంటుండే, ఆగస్ట్ లో విన్నాను మీ గొంతు, అది బాగా గుర్తుంది నాకు. మా వారు కూడా బాగుంది చాలా గొంతు అనుకుని అప్పటి నుంచి అలా అతుక్కుపోయాము వాయిస్ కి. వెరీ కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. 2012 లో సరిగ్గా ఇదే రోజు మొదలెట్టా అనమాట. యాక్చువల్లీ అవునండి, 28 జనవరిలో మొదలెట్టాను. మేము ఆగస్ట్ లో విన్నాము, మౌంట్ ట్రైనర్ వెళ్ళి వస్తూ విన్నాను అప్పుడు. అది మీకు పుష్కరం అయిపోయింది. ఎలా ఉంది కాలిఫోర్నియా, ఎలా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు? మా చైనీస్ ఇయర్ గురించి ఏమైనా చెప్పండి. చైనీస్ ఇయర్ గురించి అంటే మా వర్క్ లాస్ట్ ఇయర్ డ్రాగన్ అండి, అది తెలిసిన, అది చూస్తాను కొన్ని నేను. లాస్ట్ ఇయర్ డ్రాగన్, అవును తంది అదే. ఈ సంవత్సరం పాముని పాము కదా, కరెక్ట్. ఈ సంవత్సరం పాము. ఇక్కడ కూడా ఏదో అంటే ఇప్పుడు ట్రంప్ సిటిజన్ బర్త్ తీసేస్తున్నాడు అని చెప్పి జనాలు టెక్సాస్ లో కొందరు అన్ని జస్ట్ అది ఎంత నిజమో తెలియదు, వాట్సాప్ లో వస్తూ ఉంటాయి కదా మాట్లాడుకోవటం. వాళ్ళు February 20 లోపల పిల్లల్ని కనేసి సెక్షన్ చేసేసి కనేసాలు అని చెప్పేసి అడావిడి చేస్తున్నారని విన్నాను. మరి అవును, పేపర్లో వచ్చిందండి. అదే నిజంగా అదే అయింది తెలుసా డ్రాగన్ ఇయర్ అప్పుడైతే. ఓ మై గాడ్, డ్రాగన్ అంటే వాళ్ళకి చాలా చాలా శుభ సూచకం అనమాట. అది 2000 మిలీనియం లో కూడా జనాలు అట్లానే కన్నట్టు గుర్తుంది కదా. అలాగే వాళ్ళకి కొన్ని యానిమల్స్ అంటే చాలా ప్రీతి అనమాట, వాటికైతే వాళ్ళు అలాగే చేసేస్తారు. టైగర్ అన్న, టైగర్, డ్రాగన్ చాలా ఎక్కువ. కాకపోతే ఇంకోటి కూడా కోడిపుంజు కూడా కదంటే, ఐ థింక్ రూస్టర్ ఆల్సో దే లైక్ అని కూడా.
అదే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మాకు అవే కనిపిస్తాయి అనమాట. వాళ్ళ హ్యాండ్ బ్యాగులకి అన్ని చోట్ల ఇయర్ యానిమల్ డింగ్ 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 అని వేలాడుతూ ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు గానీ స్టిక్కర్లు గానీ. అదే ఏదైనా పర్వాలేదు కానీ పామును భరించలేదు. కానీ పామును చేస్తాం గానీ అదేంటో అండి, పూజ అన్ని చేస్తాం గానీ చూస్తే ఎందుకు భయం వేస్తుందో అర్థం కాదు. అదే ఆ బొమ్మ, ఆ పాము పిక్చర్లు కానీ, నాకు బొమ్మ పిక్చర్లు అన్నా కూడా భయం నాకు అంత. అసలు అది మరి ఇప్పుడు స్నేక్ డాన్స్ వేస్తారు. అలాగే ఇప్పుడు పరేడ్ ఉంటుంది, చైనీస్ న్యూ ఇయర్ పరేడ్ ఉంటుంది, అందులో కూడా స్నేక్ డాన్స్ ఉంటుంది. అవును, పుట్లోకి వెళ్ళి పాలు పోసే వాళ్ళం అంతా చేస్తాం కానీ మరి ఎందుకో మరి అది వస్తే కనుక భయం ఉంటది, ఎందుకు తెలీదు. మనం పూజ చేస్తాం, నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళి చేస్తాం అన్ని, అందుకు భయం. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు పొద్దున్నే 5ంటికి 5:30కి లేచి వింటూ కాల్ చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్ అనమాట ఈ రోజుకి. అండ్ కనెక్టింగ్ బ్యాక్ టు ద బిగినింగ్ ఆఫ్ టోరీ, అక్కడి కనెక్షన్ తీసుకెళ్లారు మీరు. ధన్యమైపోయింది ఈ రోజు కాల్. అది కూడా ఇంకోటి మీ మూలంగా ఇంకోటి కూడా నేను చాలా ఏదంటే, ఒకసారి మీరు ఇంపాక్ట్ నుంచి ఉదయ్ గారిని ఎవరిని తీసుకొచ్చారు, ఆయన జ్యోతిరెడ్డి గురించి చెప్పినప్పుడు అప్పుడు ఏంటిదని అప్పుడు ఇంపాక్ట్ లోకి వెళ్ళి నేను అప్పుడు పరిచయం అనమాట నాకు ఇంపాక్ట్. దాని ద్వారా అవన్నీ మోటివేషన్ స్పీకర్స్ ఇవన్నీ చాలానే నేర్చుకున్నాను. అంతే, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆమె అప్పుడు తెలిసింది నాకు అది, ఆమె ద్వారా వెళ్ళి జ్యోతిరెడ్డి గారు ఆమె ఉంది అంటే అది వెళ్ళి ఇని చాలా చాలా అందరు. జ్యోతిరెడ్డి గారితో 3 ప్రోగ్రామ్స్ చేశాను. అవును, మీరు చేశారు అంటే ఆమె ఇంపాక్ట్ లో మాట్లాడింది అన్నప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్తే అందులో ఆ ఇంపాక్ట్ లో అందరు మోటివేషన్ స్పీకర్స్ వచ్చి మాట్లాడుతుండే కదా చాలా అన్ని. ఎవ్రీ ఇయర్ గంపా నాగేశ్వరరావు గారిది. అప్పటి నుంచి చాలానే ఫాలో అక్కడే అన్ని అనమాట. చాలా నేర్చుకున్నాను, ఇప్పుడు ప్రపంచం తెలిసింది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇప్పుడు అదే ఈ టైం మార్పిడి కోసం కొంచెం కొన్నిసార్లు ప్రోగ్రామ్ చేయలేకపోయాను కంటిన్యూస్ గా, బట్ ఇప్పుడు బ్యాక్ ఆన్ ద పెవిలియన్ అనమాట. చేద్దాం, మళ్ళీ కొంతమంది మంచి వాళ్ళతో మాట్లాడదాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ఇట్. ఎంజాయ్ యువర్ డే అండ్ హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ మీకు కూడా. అంటే ఏం పేరండి ఈ సంవత్సరం పేరు ఉంటదా? అదే ఇయర్ ఆఫ్ స్నేక్ వాళ్ళది. స్నేక్ ఇయర్ అనే పిలుస్తారా? అంతే స్నేక్ ఇయర్ అనే అంటారు, డ్రాగన్ ఇయర్ అంటారు, ఆక్స్ ఇయర్ అంటారు, అలాగే అంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ చైనీస్ భాషలో మనకి తెలియదులేండి, అది పలకలేం కూడా. ఏమో నాకు పిచ్చి కొన్ని రెడ్ ఉండాలంటారని నేను రెడ్ ఎదురుగా రెడ్ పెడతాను. వాళ్ళ ఇంటి బయట రెడ్ పెద్ద పెద్ద పోస్టర్స్, ఈ స్నేక్ బొమ్మలు ఉన్నవి పేపర్లతో చేసినవి కట్ చేసిన అంటిస్తారు, అవి టు వార్డ్ ఆఫ్ ద బ్యాడ్ ఎలిమెంట్స్ అనమాట. షాపుల బయట, ఇళ్ల బయట అన్ని పెట్టుంటారు. గుడ్ అండి, థ్యాంక్స్ అండి జయ గారు, ఇలానే చేస్తూ ఉండండి మంచి షోలు. ఆల్ ది బెస్ట్ అండి. బాయ్ అండి. సో ఇంకొక మాట ఏంటంటే, మనకి పద్మ గారు చెప్పేశారు ఇయర్ ఆఫ్ స్నేక్ అని, చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పేశారు. చైనీస్ న్యూ ఇయర్ లో ఇయర్ ఆఫ్ స్నేక్ ఈ సంవత్సరం, క్రితం సంవత్సరం ఏమో డ్రాగన్ అనమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం మనకి స్నేక్ తర్వాత ఏమొస్తుంది అంటే హార్స్ వస్తుంది. అయితే ఈసారి మటుకు జనవరిలో వచ్చేసింది, తొందరగా వచ్చింది. కిందటిసారి ఫిబ్రవరిలో వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వస్తుంది చైనీస్ ఇయర్. అంతవరకు మీకు ఈ పాట వినిపించను, మళ్ళీ వచ్చే సంవత్సరం వినిపిస్తాను ఈ పాట. ఇప్పుడైతే చక్కని తెలుగు పాట వినండి, ఈ పాట వింటూ ఆనందించండి. ఇంకొక ప్రశ్న ఉండిపోయింది, ఏంటిదంటే పెన్సిల్ రబ్బర్ అనుబంధం ఏంటి, ఆ పెన్సిల్ రబ్బర్ ని మన జీవితంలోకి వర్తిస్తే ఎవరు వారు అనేది చెప్పాలి. వింటూనే ఉండండి జయభేరి. తెలుగువారి ఆత్మీయ వారధి. హలో అండి, పాటలు విని ఆనందిస్తున్నారు అని అనుకుంటున్నాను. అయితే ఒక చిన్న ప్రశ్న మిగిలిపోయింది, ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ ఉన్నాను. అది మీరేమన్నా చెప్తారేమో అని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ప్రశ్న ఏంటి అంటే పెన్సిల్ రబ్బర్. పెన్సిల్ తో పాటు ఎప్పుడు రబ్బర్ ఉంటుంది, పెన్సిల్ చేసే పొరపాట్లని రబ్బర్ ఎప్పుడు తుడిపేస్తూ ఉంటుంది, సరిదిద్దుతూ ఉంటుంది. వారెవరు అని అడుగుతూ ఉన్నాను. మనతో ఆత్మీయులు ఉన్నారు, వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, జయభేరికి స్వాగతం. నమస్కారం జయ గారు, సురేష్ అండి న్యూయార్క్ నుంచి.
సురేష్ గారు శుభోదయం. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఎప్పుడు వస్తున్నారు అమెరికా? రావాలి, సెప్టెంబర్ 25 లోపల రావాలి. వస్తాను తప్పకుండా. వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సెప్టెంబర్ 25 అంటే ఐ థింక్ 2025 సెప్టెంబర్. సెప్టెంబర్ 2025. యా అంటే నేను ఇటలీ పోతా ఉన్నా జస్ట్ ఫర్ 2 weeks. బట్ ఐ విల్ బి బ్యాక్ అండి. తప్పకుండా మనం అందరం కలవాలండి. మీరు వస్తే మన టోరీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఈ ట్రై స్టేట్ ఏరియాలో అందరినీ ఐ వాంట్ టు ఇన్వైట్. ఓ యా షూర్ అండి. యుఎస్ వస్తే మనం తొందరగా 2 weeks అలా రాంగా వస్తే 1 నెల తెష్టేస్తాం అక్కడ. వాళ్ళ మీ టాపిక్ ఏంటండి? టాపిక్ ఏంటంటే ముందుగా అయితే చైనీస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీకు తెలిసిందే, మీ క్లయింట్స్ కూడా చాలా మంది ఉండుంటారు చైనీస్ వారు. నాకు లేరండి, నాకు ఒక్కళ్ళు కూడా లేరు. అవునా? ఒక్కళ్ళు లేరు. బట్ నేనుండే ఏరియా మొత్తము యూ కెన్ సే 70-80% చైనీస్ అండి. న్యూయార్క్ లో క్వీన్స్ అనే బరోలో చైనా టౌన్ ఒకప్పుడు అండి. ఇప్పుడు చైనా టౌన్ గాన్. ఓకే. ఇప్పుడు అందరు ఏంటంటే ఇక్కడ క్వీన్స్ లో ఫ్లషింగ్ అనే ఏరియా ఉందండి. అదే ఏరియాని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారనమాట. చేసి ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ లోకల్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళే కొనేసారు. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ మొత్తం అనమాట. కొట్టి మొత్తం వాళ్ళే కనపడతారు. మీకు కార్ల దగ్గర నుంచి మనుషులు రోడ్ల మీద తిరిగేది 70-80% కనపడేది వాళ్ళేనండి. కానీ నేను అదే షాపింగ్ సెంటర్ లో నేను 46 years నుంచి ఉంటున్నాను కాబట్టి నాకేంటంటే వెల్ ఎస్టాబ్లిష్. నాకు అక్కడ వైట్ ఇక్కడ లోకల్ అమెరికన్ వీళ్ళు కస్టమర్స్ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి నేను ఐ డోంట్ లుక్ ఫర్ ఎనీ న్యూ కస్టమర్. వాళ్ళు వీళ్ళు కావాలని కూడా నాకు లేదు. నాకు అంతే కదా, ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పడ్డాక అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏమంటే ఇండియన్స్ నాకు 0 అండి. నాకు ఒక్కరు కూడా లేరు షాప్ లో కస్టమర్ లో. సో బట్ ఎనీవే, ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ అంటే మాకు అక్కడ బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఫ్లషింగ్ లో. ఇంకోటి ఏమంటే అక్కడ మొత్తం క్లోజ్ చేస్తారండి అక్కడ స్ట్రీట్స్ అన్ని. ఓకే. ఏ వెహికల్స్ కానీ ఏముండవు. వాళ్ళ పీరియడ్ ఉంటుంది అంతే. ఇప్పుడు మాకు అంతేనండి. హాంకాంగ్ లో కూడా కొన్ని స్ట్రీట్స్ క్లోజ్డ్ అనమాట. ఈ చైనీస్ న్యూ ఇయర్ 3 రోజులు అటు బస్సులలో కార్లలో నో ట్రాఫిక్. సో అట్లా ఎవరో ఉన్నారు ఆత్మీయులు. ఒక్క నిమిషం అండి, ఎవరో పలకరించేద్దాం, మళ్ళీ మీరు మాట్లాడారు. నమస్తే అండి, జయభేరి కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే జయ గారు. నమస్కారం అండి. ఎవరు? రామలక్ష్మి గారు, బాంబే నుంచి. ఇప్పుడే గుర్తొచ్చా మీకు. రామలక్ష్మి గారు బాంబే నుంచి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, సురేష్ గారు మాట్లాడేస్తారు. సురేష్ గారు మాట్లాడండి, మంచి విషయాలు చెప్తారు ఆయన. ఎప్పుడెప్పుడవో మీరు అనుమతిస్తే 2 నిమిషాలు వారు మాట్లాడేశాక. ఆయనే ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సురేష్ గారు, మరి ఈ రోజు విషయం కూడా ఒకటి, పెన్సిల్ ఎరేజర్, పెన్సిల్ రబ్బరు, పెన్సిల్ చేసే తప్పుల్ని సరిదిద్దుతా ఉంటది ఎరేజర్. వారెవరు మన జీవితంలో? భార్యాభర్తలు అండి. ఒక సెట్ కరెక్ట్. ఎందుకంటే జీవితంలో మనం చేసే ఇప్పుడు భార్యాభర్తలు కావచ్చు. ఇంకోటి ఏమంటే మనం చేసే ఒక తప్పు పనికు లేకపోతే రాసే ఒక రాతకి సరిగ్గా రాయలేదంటే చూసుకొని మనం పెన్నుతో రాస్తే మళ్ళీ మనం దేంతో కూడా అంటే దీన్ని ఇంక్ రిమూవర్ పెట్టి వాడాల్సింది తప్ప, నీట్ గా ఉండాలంటే పెన్సిల్ తో రాసిన దాన్ని మళ్ళీ ఎరేజ్ చేయాలంటే రబ్బర్ తోనే అవుతుందండి. అలానే మనం ఏమైనా తప్పులు చేస్తే రాసిన ఏమైనా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాలంటే కూడా పనికొచ్చేది రబ్బర్ అండి. అదే మన జీవితంలో వాళ్ళు ఎవరు? మీరు అన్నారు భార్యాభర్తలు అన్నారు. సో దానిలో ముఖ్యంగా ఏంటంటే భర్త చేసే తప్పుల్ని సరిదిద్దేది ఎవరంటే భార్య కదండి. సో ఒక్కసారి ఏంటంటే తొందరపడి మగవాళ్ళు ఏమన్నా మాట అన్నా, నువ్వు ఇలా అనటం బాగాలేదు, నువ్వు అన్నది మళ్ళీ ఎటు తిరిగి తీసుకోలేవు, కానీ నువ్వు సారీ అని చెప్పిన వైఫ్ చెప్తే వెళ్ళి హస్బెండ్ చెప్పి తప్పైంది అని చెప్పి మళ్ళా ఫ్రెండ్స్ గా ఉన్నాయి కూడా కేసులు నేను చూశానంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా. యా, సో అదే అన్నమాట. మాట్లాడండి రామలక్ష్మి గారు.
థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇయర్ ఆఫ్ స్నేక్ మీకు కూడా ఎన్నో శుభాలను తేవాలని ఆశిస్తున్నానండి. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. త్వరగా యుఎస్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా రామలక్ష్మి గారు, చాలా కాలం తర్వాత మీతో మాట్లాడటం అవుతోంది. ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య రావట్లేదు మీరు? అవునమ్మా, రాలేదు. నేను పర్సనల్ పనుల్లో బిజీ ఉండి 3 నెలలు కార్యక్రమాలు చేయలేదు. 3-4 నెలలు చేయలేదు అనుకోండి. ఇప్పుడు వచ్చాను, సరికొత్త టైంలో వచ్చాను అనమాట. సరికొత్త రోజు. మంచు లేదండి, మాకు మంచు లేదు కానీ బాగా చలిగా ఉంటుంది అంతే. ఇంకా అమెరికాలో చాలా మందికి మంచు ఉంది, అవన్నీ చాలా కష్టపడుతున్నారు అంటారు కదా. అవునవును, అమెరికాలో అంత బాగా మంచు పడుతుంది, బాగా చలిగా ఉంది. తో పాటు మోడీ దడదలు ఆడిస్తున్నాడు. మోడీ ట్రంప్ దడదడలాడిస్తున్నాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది చూడాలి. కానీ మామూలు వెళ్లే వాళ్ళకి పాపం చిన్నపిల్లలకి ఎన్నో ఆశలతో అడుగుడి పైకి ఎగురుతారు, వాళ్ళు చాలా కష్టపడతారు. ప్రజెంట్ వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. అవును, వాళ్ళు కష్టపడతారు. కానీ దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరో ఏమీ ఆపలేం. ఎవరిది మార్చలేం మనం. ఎలా జరగాల్సిందో అలా జరుగుతూనే ఉంటుంది. ఎవరి గవర్నమెంట్ వాళ్ళకి గొప్ప కదా, వాళ్ళ అధికారం వచ్చేప్పుడు వాళ్ళదే మాట నెగ్గాలి అనుకుంటారుగా. అంతేగా, నా పద్ధతిలో అన్ని జరగాలి అంటారు. అమ్మా మీరు చెప్పండి, పెన్సిల్ రబ్బర్ రెండు కలిసే ఉంటాయి. పెన్సిల్ చేస్తున్న తప్పుల్ని రబ్బర్ తుడిపేస్తూ ఉంటుంది. సో అటువంటి వారు మన జీవితంలో ఎవరండి? ఫస్ట్ మదర్, తర్వాత తండ్రి, వాళ్ళ తర్వాతే మిగతా వాళ్ళు. వాళ్ళిద్దరూ సరిదిద్ది ఒక లెవెల్కి వచ్చినాక కదా అబ్బో ఈ కుర్రాడు మంచివాడు, ఈ అమ్మాయి మంచిది అని పెళ్లి చేసుకుంటారు. అమ్మ భర్త, ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని. అది కరెక్ట్ చెప్పారు మీరు. పెన్సిల్ అనేది పిల్లలైతే పిల్లలు చేసే తప్పుల్ని ఇరేజర్ అంటే తల్లిదండ్రులు చూస్తారండి. వాళ్ళు చూడలేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మా అమ్మ గాని అమ్మమ్మ గాని తాతయ్య గాని వాళ్ళని కనిపెడతారు. వరే ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు. నాన్న వచ్చి కాకలేస్తాడు, అమ్మ వచ్చి కాకలేస్తాడు. ఒక భయానికి ఒక పునాది వేస్తారు వాళ్ళు. ఆ భయంతో వాళ్ళు వెనకడుగు వేస్తారు, దాన్ని చెరిపేసుకుంటూ ఉంటారు, ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. మిగతా భార్య గాని అత్తగారు గాని మామగారు గాని వాళ్ళు వచ్చి ఏదో చేసేద్దామని అనుకుంటారు కానీ ఆ ముందున్నవే ఉంటాయి. అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, చక్కని మాట అందించారు. కార్యక్రమం అయిపోయింది, నా సమయం ఇంకో 3 నిమిషాలు ఉంది. కలుద్దాం. రేపు జై హింద్ కూడా ఇదే సమయానికి వస్తుంది, 5:30 నుంచి 6:30కి. మళ్ళీ మంగళవారం జై భేర్ వస్తుంది, మళ్ళీ ఇదే సమయానికి సాయంత్రం 5:30కి. నుండి ఉండిపోయాను, ఇంకా తీసుకెళ్ళి సరే ఎవరో ఒకళ్ళు మాట్లాడతారులే అని చెప్పి వదిలేసా. బాగుందమ్మా, నా అదృష్టం ఇవాళ అద్భుతం, మీ ఆశీస్సులు లభించాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సురేష్ గారు కానీ భార్య కాదండి, భార్య నేను ముందు నుంచి నీ 25 ఏళ్ల వరకు భార్య దిద్దిందా సరిదిద్దిందా? తల్లిదండ్రులేగా. తల్లిదండ్రులు సరిదిద్దినాక ఈ పిల్లాడు మంచివాడు అని పక్క వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే నువ్వు వెళ్ళి చేసుకుంటావు. తర్వాత వాళ్ళు లోపాలన్నీ వెతుక్కుంటారు. అంటే దీనికి వివిధ కోణాల్లోంచి చెప్పొచ్చులేండి. అదే ఇప్పుడు వారన్నట్టుగా భార్యాభర్తలు, నేను అనుకున్నది అమ్మా నాన్న అని. 25 ఏళ్ల వరకు ఎవరు చూస్తారు చెప్పండి? వాడిని మంచి చెడు, వాడి క్యారెక్టర్, స్కూల్లో కాంటాక్ట్ సర్టిఫికేట్ స్కూల్ వాళ్ళు ఇవ్వాలి, కాలేజీ వాళ్ళు ఇవ్వాలి, ఆఫీస్ వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు కదా భార్య వచ్చేది, ముందు నుంచి భార్య ఉండదు కదా. అలాగే సురేష్ గారు అన్నారు టీచర్ అండ్ స్టూడెంట్స్ అని అన్నారు. సో అది కూడా కాదు, తల్లి ఎల్కేజీలోనే నువ్వు తప్పు రాస్తున్నా ఎరేజర్ పట్టరా చేర్పు అని చెప్పేది ఎవరు? తల్లి. అవునమ్మా, మిగతా వాళ్ళు తర్వాత తీసే. నాకైతే ఒప్పుకోనండి నేను. అలాగే అలాగే మా కరెక్ట్ చెప్పారు మీరు, తల్లి తండ్రి. చాలా మంచి విషయం చెప్పారు. ఈ రోజు ఎందుకో ఈ పెన్సిల్ ఇరేజర్ కథ చెప్దామని అనిపించింది. కరెక్టేనండి. మనం ఏదన్నా చెప్పాలన్నా
మనలో తప్పు పోవాలంటే ఆ తప్పుని 10 సార్లు రాసుకుని ఎరేజర్ చేస్తే అది మన్నాడు మనం చేయకుండా ఉంటామని ఒక థియరీ ఉంది. అయితే పెన్సిల్ ఇరేజర్ తో అంటుందన్నమాట, ఇరేజర్ ని అటువాడి తుడిపేశారు, ఇటువాడి తుడిపేశారు, మొత్తానికి ఇరేజర్ కరిగిపోతుంది కదండి, అరిగిపోతుంది, మొత్తమే అరిగిపోతుంది, అరగ తీసేస్తారు కదా. అయితే ఇరేజర్ అంటుందన్నమాట, పర్వాలేదు నువ్వు చేసిన తప్పుల్ని నేను సరిదిద్దేస్తున్నాను కదా, ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు, నువ్వు ఇలా తప్పులు చేసావు, ఇరేజర్ వచ్చి ఇలా తుడిపేసింది అని నన్ను నీ జీవితంలో గుర్తుపెట్టుకుంటావు, కాబట్టి నీకు నాకు ఉన్న అనుబంధం అదే. అంచేత తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు మన తప్పొప్పుల్ని కాపాడుతూ వాళ్ళు మనని పెంచుతారు, కాబట్టి తల్లిదండ్రుల ఆరాధ్య దేవతలు అని. ఏమవుతుంది, ఒక ఆయన కథానికి పంపించాడు, బాధ్యత ఎప్పటిదాకాట 80 ఏళ్ళు వచ్చినా బాధ్యత ఉంటుండండి. కొడుకులు మా ఆవిడ నీళ్లు వస్తుంది నాన్న లేవలేకపోతాను, ఇంట్లో అమ్మని పంపించవా అంటారు. అమ్మని పంపిస్తే ముసలాయన ఎవరు చూస్తారు, అయితే నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా రా అంటారు. ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళే షింకు దగ్గర ఆవిడ, వాకిట్లో ఈయన ఉంటారు. వాళ్ళు వచ్చేవాడు ఏ రాత్రి 9 అవుతుంటాయి. అవన్నీ చూసుకుంటూ ఉంటారు. బాధ్యత ఎప్పటికి తీరింది, ఎవరికి తీరింది? పిల్లలకి తీరింది, పెద్దవాళ్ళకి తీరలేదు అని చెప్పి రాసే ఫలానికి పంపించాడు ఒక ఆయన. అవును వల్ల అందరికి బాధ్యత పెరుగుతుంది కానీ తల్లిదండ్రులకి బాధ్యత తగ్గట్లేదు, అది చెప్పాను. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, చక్కని విషయాలు చెప్పారు. ఈ రోజు జయభేరి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం ఈ సమయానికి, ఈ రోజున మంగళవారం నాడు ఇది మొట్టమొదటి కార్యక్రమం, కాబట్టి మీ అందరి ఆశీస్సులు లభించాయి. అమెరికాలో ఎక్కడుంటారు? నేను అమెరికా కాదమ్మా, హాంకాంగ్. హాంకాంగ్ అంటే చైనా దగ్గరలో. అవునులేండి. అక్కడ బానే ఉంటుందా? ఇండియన్స్ బానే చూస్తారా? పర్వాలేదు, ఏ దేశంలో అయినా మన దేశం కానప్పుడు ఇతర దేశాల్లో కొంచెం ఎంతైనా మనమే జాగ్రత్తగా ఉండాలి. అంతే. నమస్కారం అమ్మా, మళ్ళీ కలుద్దాం రేపు జై హింద్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా, థ్యాంక్ యూ. అదండి, ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలనుకున్నదల్లా ఒకటేనండి, తల్లిదండ్రుల్ని వాళ్ళు మనకి పుట్టుకతోనే మనకి జన్మనిచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు మనని పెంచి పెద్ద చేసి మంచి చెడులు మనకి నేర్పించి పెద్దవాళ్ళని చేసిన వాళ్ళు ఇందాక రామలక్ష్మి గారు అన్నట్టు 80 ఏళ్ళు వచ్చినా కానీ 90 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఇంకా పిల్లల బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కనుక పిల్లలు చేస్తూ ఉన్న తప్పొప్పుల్ని వాళ్ళు ఎప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కప్పిపుచ్చి వాళ్ళకి మంచి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికైనా సరే మనకి చదువు వచ్చింది అంటే, మనం మన కాళ్ళ మీద నిలబడ్డాము అంటే అది తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల, వాళ్ళు పడ్డ కృషి వల్ల. చేత ఈ రోజు అదే చిన్న సందేశం ఇద్దాం అనుకున్నాం. తల్లిదండ్రులను ఎప్పుడైనా సరే మర్చిపోకూడదు, మనం వాళ్ళని ఎప్పుడూ ఆరాధించాలి, గౌరవించాలి అనే మాట చెప్తూ, మనకి ఈ రోజు కాల్ చేసిన మన ఆత్మీయులు పద్మ గారికి, సురేష్ గారికి, రామలక్ష్మి గారికి అనేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు సాంకేతిక సహకారం అందించిన సంతోష్ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే మంగళవారం ఇదే సమయానికి మీ అందరితో కలిసి మరిన్ని చక్కని కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి అంతవరకు వింటూనే ఉండండి స్టోరీ. ప్రతిసారి చెప్పినట్టుగానే మీరంతా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే జై జవాన్ జై కిసాన్ అని కూడా వారికి మీ శుభాశీస్సులు అందజేస్తూ ఉండండి. మరి ఈ రోజుకి మీ రేడియో సఖీ జయకి సెలవు ఇప్పించండి. నమస్కారం.